ఐపీఎల్ 2025లో జరిగిన కొన్ని క్రేజియస్ట్ థింగ్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో డెఫినెట్గా ఇవి విన్నాక మీరైతే ఐపీఎల్ అనకుండా యూపీఎల్ అయితే అని అంటారు. సో ముందుగా రిషబ్ పంత్ అని చెప్పుకోవచ్చు. 27 కోట్లు పెట్టుకుంటే కేవలం 25 పరుగులే చేశాడు. సో డెఫినెట్గా పూర్ పర్ఫార్మెన్స్. అలాగే కోల్కతా నైట్ రైడర్స్ ఎంతో బిలీవ్ చేసి కొనుక్కున్న వెంకటేష్ కేవలం 9 పరుగులే చేశాడు. అలాగే రోహిత్ శర్మ యాజ్ యూజువల్గా అతనైతే కేవలం 21 పరుగులే చేశాడని చెప్పుకోవచ్చు. ఇక యంగ్స్టర్ అయిన ఎస్ఎస్వి జైస్వాల్ కేవలం 34 పరుగులు చేసి అందరినీ చాలా డిసప్పాయింట్ చేశాడు. ఇక రింకు సింగ్ అయితే చాలా బిలీవ్ చేసి వాళ్ళైతే రిటైన్ చేసుకుంటే అతను కేవలం 29 పరుగులే చేశాడు. సో డెఫినెట్గా అన్వర్త్ అని చెప్పుకోవచ్చు. ఇక యూపీఎల్ అని ఎందుకనంటే సో అతనైతే అశ్విని కుమార్ డెబ్యూ మ్యాచ్లోనే ప్రపంచ రికార్డు క్రియేట్ చేశాడు. సో అతనైతే డెబ్యూ మ్యాచ్లో 4 వికెట్లు తీశాడు. సో ఇక శార్దుల్ ఠాకూర్ రీప్లేస్మెంట్గా వచ్చి అతనైతే 6 వికెట్లు తీశాడు కేవలం 3 మ్యాచ్లోనే. సో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే అతనైతే డెలివర్ చేయడం జరిగింది. ఇక ఎక్స్ఆర్హెచ్ తరపున అనికేత్ వర్మ డెబ్యూ చేసి అతనైతే 117 పరుగులు చేయడం జరిగింది 3 మ్యాచ్ల్లోనే. ఇక విఘ్నేష్ పుత్తూరు గురించి చెప్పాలి, అతనైతే డెబ్యూ చేసిన మ్యాచ్లోనే 3 వికెట్లు తీశాడు అగైన్స్ చెన్నై సూపర్ కింగ్స్గా. సో చూసారుగా ఐపీఎల్ అనకుండా యూపీఎల్ అని ఎందుకన్నాను. సో డెఫినెట్గా అన్ప్రెడిక్టబుల్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. సో చూసారుగా, మీరు కానీ మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.